హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ రిచ్ స్నాక్ రెసిపీ కారం బఠానీ చేస్తున్నానండి. బయట షాపుల్లో దొరికే ఈ స్నాక్ని ఇంట్లో కూడా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ ఎండు బఠానీ తీసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల బఠానీ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రీన్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నవి చూడండి మనకి బాగా ఉబ్బాయి. ఇలా కట్ చేస్తే ఒక 2 ముక్కలు అవుతున్నాయి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వేసుకుంటే మనకి త్వరగా ఉడుకుతాయి, అలాగే బాగా ఉబ్బుతాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బఠానీ వేసుకున్నాము. ఈ బఠానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. మరి ఓవర్గా కుక్ చేయకూడదు. మనకి బఠానీ పట్టుకొని చూస్తే 2-3 ముక్కలు అవ్వాలి, కానీ మెత్తగా అవ్వకూడదు. మెత్తగా అయితే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మనకి క్రిస్పీగా ఉండవు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముక్కలు అవ్వాలి. ఇప్పుడు ఈ బఠానీ అన్నీ కూడా వాటర్ తీసేసి స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్న బఠానీని ఒక క్లాత్ మీద మొత్తం కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు ఈ బఠానీని ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బఠానీలో ఉన్న తడంతా కూడా పోతుంది. చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత నాకు బఠానీలో కొంచెం కూడా తేమ అనేది లేకుండా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇలా 2-3 బ్యాచెస్గా బఠానీని ఫ్రై చేసుకున్నాము. బఠానీ వేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అవుతున్నప్పుడు బాగా సౌండ్ వస్తుంది. అప్పుడే మనకి బఠానీ అనేది బాగా ఫ్రై అయినట్లు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తం కూడా ఒక స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను. ఇలా ముందుగా స్ట్రైనర్లోకి తీసుకొని పేపర్ టవల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బఠానీ కూడా ఫ్రై చేసుకున్నాము. చాలా ఈజీగా ఇంట్లో కూడా ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్పటంటూ చాలా బాగుంటుంది, అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా పేపర్ టవల్తో 2-3 మారుస్తూ చేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే ఆయిల్ మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, ఇలా బాగా క్రిస్పీగా అయ్యాయి. ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు, లేదంటే మనకి చట్పట్గా కావాలనుకుంటే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూను చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూను చాట్ మసాలా వేసుకుంటున్నాను. చాట్ మసాలా అనేది ఆప్షనల్, మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు మొత్తం కూడా కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా షాప్లో లాగే క్రిస్పీ బఠానీ అనేది రెడీ అయిపోయింది. ఇవి మనకి మంచిగా ఒక 8 కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.